నమస్తే అండి. ఆహ్, 'వాట్‌లోది' క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఒకటి పెట్టామట. ఏమనంటే ఆహ్, ఒక అపోజిట్ ఇంట్లో ఉండే ఒక ఆవిడని, ఒక అబ్బాయి ఆ ఇంట్లోంచి బయటకొస్తే నేను ఆడిని ఎత్తి కింద పడేస్తాను. ఆ అమ్మాయిని తిడతాను. ఛీ అని చెప్పి వెళ్ళిపోతాను. ఈ సీన్ రీల్ పెట్టినప్పుడు దాని కింద ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అనే ఒక ప్రొఫైల్ నుంచి ఒక కామెంట్ వచ్చింది. హానెస్ట్‌గా అడిగాడు ఆయన. ఏంటంటే, "అన్న నాకొక చిన్న డౌటు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ అలాంటి క్యారెక్టర్ వేశారు కదా! వీళ్ళు ఆఫ్ ఆఫ్ స్క్రీన్‌లో ఈళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది? నాకు ఎప్పటినుంచో ఒక చిన్న డౌట్. కొంచెం చెప్తారా?" అని అడిగాడు. ఆయన హానెస్ట్‌గా అడిగాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను దానికి జస్ట్ రెస్పాన్స్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మా దాంట్లో నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన మనిషిని కాబట్టి నేను చెప్తున్నాను. ఆ క్యారెక్టర్ వేసినోడి పేరు వనితారెడ్డి. మీకిప్పుడు 'అనుమానాస్పదంలో' సెకండ్ లీడ్ కింద చేసిందావిడ. సెకండ్ హీరోయిన్‌గా కూడా చేసింది. ఏదో మన పాత 'వంశీ' గారు 'అనుమానాస్పదంలో'. అండ్ చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసిందావిడ. షీ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకున్న ఆ డౌట్‌ని నేను క్లారిటీగా చెప్తున్నాను. అంటే నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది చెప్తున్నాను. వర్క్ విషయంలో నేను ఆవిడతోటి ఇంతకుముందు 'మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్స్' అని చెప్పి మైక్ టీవీలో ఉందిప్పుడు. అందులో కలిసి పనిచేసాం. ఆహ్, నిజంగా ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అండి. మీకు స్క్రీన్‌కి ఏం కావాలో అది ఆవిడ అక్కడ చేసి పెట్టింది. అది ఒక ప్రొఫెషన్ అది. అయిపోయిన తర్వాత మేము ఒకసారి అక్కడ కట్ చెప్పామంటే, ద మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్ టు వర్క్ విత్. అంటే మీకు ఎంత డిగ్నిఫైడ్‌గా ఉంటదంటే ఆవిడ, "ఏవండీ చేసేద్దాం అయిపోయిందా?" ఇది. టైం అంటే టైంకొస్తదావిడ. మనీ విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు ఏ రోజుని కూడా. మేము ఏంటంటే ఆళ్ళకి ఇలా కష్టపడి పని చేసి మనకి ఇబ్బంది పెట్టినోళ్ళకి మనం అన్యాయం చేయకూడదు పాపం అది. అది పక్కన పెడితే ఆవిడెప్పుడు మమ్మల్ని ఏ రోజున ఇబ్బంది పెట్టింది లేదు. వచ్చిందంటే ఒక డిగ్నిఫైడ్‌గా వస్తది. సెట్‌లో ఎవరికన్నా ఉంటే ఆవిడ బిస్కెట్స్, కుక్కీస్ ఇయి పట్టుకొచ్చి సెట్‌లో మా అందరికి ఇచ్చేదావిడ. ఆవిడకి ఆర్మీ అవ్వదు ఆవిడ వచ్చేది. టైం అంటే టైంకి వస్తదావిడ. షూట్ ఉన్నప్పుడు షూట్ చక్కగా చేసేసుకుంటది. వ మాకు భోజనం టైం లేట్ కరెక్ట్‌గా పాపం ఈవిడ చేసిన 2 రోజులు భోజనం టైం మేము లేట్ చేసుకున్నాం. అదేంటో తెలవదు. మాకెప్పుడు పాపం ఆవిడ ఇబ్బంది పెట్టింది లేదు. సరే షూట్ అయిపోయిన తర్వాత కూడా, "ఏవండీ ఇంక అయిపోయిందా? నేను వెళ్ళొచ్చా?" అని అడుగుతది ప్యాకప్ చెప్తే. మీది అయిపోయిందండి అంటే, "ఓకే అండి. అయితే నేను బయలుదేరుతున్నాను గదా! ఇంకేం లేదు గదా!" అది టక్‌మని ఆవిడ వచ్చిందంటే బయలుదేరిపోతది. డబ్బింగ్ ఉన్నా అలాగే టైం అంటే టైంగా వస్తదండి. ఆవిడ చేస్తది ఎళ్ళిపోతది. సెట్‌లో ఎంత డిగ్నిఫైడ్‌గా ఉంటదంటే ఆవిడ, ఇప్పుడు మీకు 'అనుష్క' హీరోయిన్ ఉన్నారు గదా! ఆవిడ గురించి చెప్తారు చూడు 'అనుష్క శెట్టి' గారి గురించి. ఏమని ఆన్ స్క్రీన్ ఆవిడ ఎంత మోడర్న్ గెటప్ అయినా ఏం చేయని, ఆఫ్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఎంత డిగ్నిఫైడ్‌గా ఉంటది మనిషి. చక్కటి బట్టలేసుకుంటది. మాట ఎంత మంచిగా ఉంటది. ఎంత పద్ధతిగా ఉంటది. వర్క్ విషయంలో ఎప్పుడు ఇబ్బంది పెట్టదంట. సక్సెస్ రేట్ అనేది ఏంటి సక్సెస్ అంటే? మీరు పొద్దున్న లేసి రాత్రి పడుకునే వరకు మీకు నచ్చింది మీరు చేయటం సక్సెస్. ఫైనాన్షియల్ సక్సెస్, ఫేము ఇది మనం ఏంటి అంటే దానికి కొలమానం ఉండదు. అది ఇక్కడ రాసి ఉంటది. ఎవరిది ఆళ్ళకే. కష్టపడడం అనేది మన చేతిలో ఉంటది. ఆవిడ మాత్రం చాలా, చాలా కష్టపడే మనిషి, డిసిప్లిన్ ఉన్న మనిషి, వర్క్ తెలిసిన మనిషి. ఇప్పుడు మీరు అందులోది నేను ఇందాక చూస్తున్నాను. ఒక సీన్ చెప్తున్నాను. ఆ అబ్బాయి బయటికెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వస్తున్నాడు చూసారా? అక్కడ అని ఎలా చూస్తది. నేను రాగానే ఆ నవ్వు అని మారిపోతాడు మొహం టక్‌మని. హ్మ్. వితిన్ స్పార్క్ ఆఫ్ ద సెకండ్ ఆ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వటం అంటే, అది అంటే చూసేవాళ్ళు చాలా ఈజీగా ఓకే అన్నట్టు అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయినోళ్ళు మామూలుగా ఉండొచ్చు. ఆ ఒక ఎక్స్‌ప్రెషన్ మీకు మీరు ట్రై చేసి చూడండి అది ఎంత కష్టమో తెలుస్తది. షీ ఈస్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అది నేననేది. సో, ఒక డిగ్నిఫైడ్ పర్సన్, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఆవిడ. అండ్ గౌరవించేలాగా బిహేవ్ చేసే ఒక మనిషి. మనం ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు కూడా గౌరవించేలా బిహేవ్ చేసే మనిషి. ఆన్ స్క్రీన్ కూడా ఐ రెస్పెక్ట్ హర్ అలాట్. ఒక ట్రూ జెంటిల్‌మెన్ అంటారు చూసారా? అలాగే జెంటిల్ వుమన్ ఆవిడ. సో, మీరు అడిగినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఈ ఆపర్చునిటీ నాకొచ్చింది ఆవిడ గురించి చెప్పడానికి. ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. హ్మ్. సో, థిస్ ఈస్ హౌ దే ఆర్. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అంటే ఇలాగే ఉంటారు. చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఎందుకంటే అది ప్రొఫెషన్ అది. దాన్ని అంతవరకే చూడాలి మనం. అది ఇంకొకటి మీరు ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి ఏం ఊహించుకున్నా దట్ ఈస్ ఎ సక్సెస్ ఫర్ అస్. ఎందుకంటున్నానంటే ఆ క్యారెక్టర్‌ని చూసినప్పుడు మీకు ఆహ్, కోపం రావచ్చు, బాధ రావచ్చు, జాలేయొచ్చు, ఫీలింగ్స్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. ఆ ఎమోషన్ మీలో కలుగుతుందంటే ఆ క్యారెక్టర్ సక్సెస్ అయినట్టు మా దృష్టిలో. ఇప్పుడు నేను వేసిన క్యారెక్టర్ ఉంది. నా క్యారెక్టర్ చూస్తే మీకు జాలేయొచ్చు, కోపం రావచ్చు, ఏంటా హీరో అనుకోవచ్చు, కొట్టాడు అనుకోవచ్చు, మరీ అంత ముద్దపప్పులా ఉన్నాడు అనుకోవచ్చు. మీకు ఏ ఫీలింగ్ వచ్చినా ఆ ఫీలింగ్ వస్తుంది. మీకు ఒక ఎమోషన్ కలుగుతుంది. మీ లోపల రసం వస్తుందంటేనే మేము హ్యాపీ ఆ విషయంలో. ఇప్పుడు నిన్న మా నానమ్మ చూసారంట. చూసి అంటుందంట ఆవిడ అమ్మాయిని చూసి తిట్టేసుకుంటుందంట. "చూడు ఆ పిల్ల ఎలా చేస్తుందో దగ్గరకొస్తే రానివ్వట్లేదు అంటుంటే" అంటే ఆ అమ్మాయిని తిడుతున్నట్టు కాదక్కడ. ఆ క్యారెక్టర్‌ని తిడుతుందావిడ. అంటే ఆ అమ్మాయి చేసినట్టు కదా క్యారెక్టర్. దట్ ఈస్ వాట్. అలాగే ఈవిడని చూసినప్పుడు మీకు ఏంటి అనేది డౌట్ వచ్చింది చూసారా? అంత యాక్ట్ చేసిందని ఆవిడ. మీరు అడుగుతున్న నాకు ఆనందంగా ఉంది ఆ విషయం.